హైకమాండ్ నుంచి ఆదేశాలు వచ్చినా తెలంగాణ బీజేపీ నేతల తీరు మారడం లేదు. టీబీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి హెచ్చరికలను పార్టీని నేతలే పట్టించుకోవడం లేదు. పార్టీకి నష్టం కలిగించేలా నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. మీడియా ముందు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎలా అంటూ ఇప్పటికే కిషన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. అయినా పార్టీ నేతల్లో మార్పు రావడం లేదు. ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే రాజా సింగ్ వ్యవహారం బీజేపీలో హాట్ టాపిక్ గా మారింది. హైకమాండ్ నుంచి ఆదేశాలు వచ్చినా తెలంగాణ బీజేపీ నేతల తీరు మారడం లేదు. టీబీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి హెచ్చరికలను పార్టీ నేతలే పట్టించుకోవడం లేదు. పార్టీకి నష్టం కలిగించేలా నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. మీడియా ముందు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎలా అంటూ ఇప్పటికే కిషన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. అయినా పార్టీ నేతల్లో మార్పు రావడం లేదు. ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే రాజా సింగ్ వ్యవహారం బీజేపీలో హాట్ టాపిక్ గా మారింది. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ నాయుడు తెలుసుకుందాం. రాజేష్, ఇంతకు ముందే కిషన్ రెడ్డి ఆల్రెడీ అందరి నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఇష్టం వచ్చినట్లు ఎవరు కూడా మీడియా ముందుకు వచ్చి తమకు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించొద్దు, మాట్లాడొద్దు అని చెప్పేసి అందరికి వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. సో అయినా సరే ఎవరి నేతల్లో కూడా ఎక్కడా మార్పు అయితే రావడం లేదు. ఇప్పుడు దీనికి సంబంధించి ఇప్పుడు మరొక వివాదం అయితే తలెత్తుతోంది. ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మొత్తానికి తెలంగాణ భారతీయ జనతా పార్టీలో రోజు రోజుకు నేతల మధ్య సఖ్యత కొరవడిందనే చెప్పాలి. పర్టికులర్ గా పార్టీ లైన్, గతంలో భారతీయ జనతా పార్టీ అంటే ఒక పర్టికులర్ స్పెసిఫిక్ లైన్కు లోబడి మాత్రమే మాట్లాడతారు. నేతల మధ్య ఎలాంటి కామెంట్ చేయాలనుకున్నా రాష్ట్ర అధ్యక్షుడిని లేదంటే జాతీయ నాయకత్వాన్ని దృష్టికి తీసుకెళ్లి మాత్రమే మాట్లాడే అవకాశం ఉన్నట్లు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే ఈ మధ్యకాలంలో బీజేపీ కూడా కాంగ్రెస్ తరహాలో ఫ్రీడమ్ ఎక్కువైందనేటువంటి ప్రశ్న అయితే ఉపందుకుంది. పర్టికులర్గా పార్టీని అంతటి కూడా ఒక పర్టికులర్ స్పెసిఫిక్ లైన్లో తీసుకెళ్లేటువంటి క్రమంలో ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ మధ్య పెద్ద ఎత్తున రైవాల్టీ జరుగుతుంది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నుంచి చాలా మంది నేతలు తమ తమ అభిప్రాయాన్ని బాహాటంగానే బయటకు వచ్చి వ్యక్తపరుస్తున్నారు. లేటెస్ట్గా నిన్న ఎమ్మెల్సీ కవిత సొంత పార్టీ పైన చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉంటాయో, పర్టికులర్గా కేసీఆర్ పైన, కేటీఆర్ పైన, టీఆర్ఎస్ పార్టీ పైన ఈ 10 ఏళ్ల పీరియడ్లో జరిగినటువంటి వ్యవహారంతో పాటుగా ఎమ్మెల్సీ కవిత తనకు జరిగినటువంటి ఇష్యూస్ పైన, ఇబ్బందుల పైన, గతంలో లిక్కర్ స్కామ్ విషయంలో తాను జైలుకు వెళ్ళేటువంటి సందర్భంలో స్పెసిఫిక్గా బీఆర్ఎస్ బీజేపీల మధ్య స్నేహపూర్వక మైత్రి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అనేక విషయాలను నిన్న చిట్ చాట్లో మీడియా ముఖంగా ఆమె చెప్పే ప్రయత్నం చేశారు. అయితే కవిత చిట్ చాట్ చేసినటువంటి గంట వ్యవధిలోనే బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలనమైనటువంటి కామెంట్ చేస్తూ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఆ ప్రెస్ నోట్లో అధికారంలో ఎవరు ఉంటే వారితో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర పార్టీ నేతలు కుమ్మక్కయ్యేటువంటి కల్చర్ ఇవాళ నుంచి కాదు, మొదటి నుంచి కూడా ఉంటుంది. దీన్ని మొదటి నుంచి కూడా అపోజ్ చేస్తూ వస్తున్నారు. అందుకోసమే నన్ను స్పెసిఫిక్గా పర్టికులర్గా భారతీయ జనతా పార్టీ స్టేట్ నాయకత్వం అంతా కూడా పక్కన పెట్టిందని చెప్పి ఆయన చెప్పుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. దాంతోపాటుగా ఈ అంశాన్ని చాలా మందికి క్షేత్రస్థాయి కార్యకర్తల్లో ప్రతి ఒక్కరిలో నోటీసులో ఉంది. అయితే బాహాటంగా ఈ విషయాన్ని బయటకు ఎక్స్పోజ్ చేయడానికి మాత్రం భయపడుతున్నారు. అట్లా ఒకవేళ ఎక్స్ప్రెస్ చేస్తే వాళ్ళందరినీ పార్టీ నుంచి సస్పెండ్ చేసేటువంటి అవకాశం ఉంటున్న భయంలో భాగంగా ఎవరు కూడా బయటకు వచ్చి మాట్లాడేటువంటి సాహసం చేయట్లేదు. తాను మాత్రం ఎలాంటి భయం లేకుండా, జంకు లేకుండా ప్రతి విషయాన్ని, పార్టీకి నష్టం కలిగించేటువంటి ప్రతి విషయం ఏదైనప్పటికీ కూడా రాష్ట్ర నాయకత్వం దృష్టికి కానీ, జాతీయ నాయకత్వం దృష్టికి కానీ తీసుకెళ్లేటువంటి అంశంలో ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గలే అంటూ కూడా నిన్న విడుదల చేసినటువంటి ఆ ప్రెస్ నోట్లో స్పష్టంగా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఇక సరైనటువంటి ప్యాకేజ్ దొరికితే కనుక తమ పార్టీ నేతలు అధికారంలో ఎవరుంటే వారికి కానీ, లేదంటే బీఆర్ఎస్ పార్టీ కానీ స్పెసిఫిక్గా అమ్మేసేటువంటి ప్రయత్నం చేసేవారు, లేదంటే ఆ పార్టీలో విలీనం చేసేటువంటి ప్రయత్నం చేసేవారు. ఎమ్మెల్సీ కవిత చెప్పింది 100% వాస్తవమేనంటూ నిన్న ఆయన ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అయితే దానికంటే ముందుగానే గతంలో ఎన్వీఎస్ ప్రభాకర్ కూడా జూన్ 2వ తేదీన బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్లో విలీనం కాబోతుందంటూ కూడా ఆయన సంచలనమైన కామెంట్ చేశారు. ఇక దుబాక్ ఎంపీ రఘునందన్ రావు కూడా జూన్ 2వ తేదీన ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ పెట్టుకోబోతుందంటూ కూడా ఆయన కొన్ని కామెంట్ చేశారు. ఇక మరి కాసేపట్లో ఆ కవిత ఎపిసోడ్కు సంబంధించి కూడా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఎంపీ రఘునందన్ రావు మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. సో ఈ ఎపిసోడ్ అంతా కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వానికి నష్టం కలిగించే విధంగా ఉన్నాయి. ఒకవేళ నేతల మధ్య ఏదైనా అభిప్రాయాలు ఉంటే కనుక ఆ అభిప్రాయాలను మీడియా ముఖంగా వచ్చి ఎక్స్ప్రెస్ చేసేటువంటి క్రమంలో రాష్ట్ర నాయకత్వంతో సంప్రదించాలి, జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లాలి. ఇవి ఏవి చేయకుండా ఎవరికి తోచినట్లు వారుగా మీడియా ముందుకెళ్లి మాట్లాడడం కానీ, ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం కానీ, పత్రికా ప్రకటనలు ఇవ్వడం కానీ, వీటన్నిటి
కారణాల వల్ల రాష్ట్ర నాయకత్వానికి పర్టికులర్గా పార్టీకి స్పెసిఫిక్గా నష్టం వాటిల్లేటువంటి అవకాశం ఉంటుందంటూ కిషన్ రెడ్డి 2 రోజుల కిందట పార్టీ నేతలందరితో కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఆ సమావేశంలో చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఇవాళ మరోసారి ఎంపీ రఘునందన్ రావు కవిత ఎపిసోడ్కు సంబంధించి ఆయన ఏం మాట్లాడబోతున్నాడు, ఆయన మాట్లాడిన తర్వాత కవిత ఎపిసోడ్కు సంబంధించిన విషయం ఏ విధమైన మలుపు తిరగబోతుంది, ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో మొదలైనటువంటి ఒక అంతర్గత కుమ్ములాటలు ఎటువైపు దారితీస్తున్నటువంటి చర్చ పెద్ద ఎత్తున తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మరోసారి బీజేపీ పార్టీ నేతలు ఇవ్వబోయేటువంటి కామెంట్స్ ని ఇటు కవిత కావచ్చు లేదంటే బీఆర్ఎస్ పార్టీని కావచ్చు పర్టికులర్గా స్పెసిఫిక్గా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఆ పార్టీ నాయకత్వంలో ఏ రకమైనటువంటి చర్చకు దారితీస్తున్నటువంటి అభిప్రాయం అయితే సర్వత్రా వ్యక్తమవుతుంది. ఓవరాల్ గా కిషన్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కావచ్చు లేకపోతే ఆఫ్ ద రికార్డ్ ఆయన ఇచ్చినటువంటి ఆ స్వీట్ వార్నింగ్ ఏదైతే ఉందో దాన్ని పార్టీ నేతలు పట్టించుకోవట్లేదా, లేకపోతే నిజంగానే పార్టీలో ఇబ్బందికర పరిస్థితులు ఏమన్నా తలున్నాయన్నటువంటి అంశంపై సర్వత్రా పెద్ద ఎత్తున కమలతలంలో అయితే చర్చ జరుగుతుంది. నీలిమ. రైట్, థ్యాంక్ యూ రాజేష్.